జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 8వ శ్లోకము. ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామం ఇమం కృత్స్నం అవసం ప్రకృతేః వశాత్. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నా ప్రకృతి విచిత్రముగా పరిణమిస్తూ ఉంటుంది. నా ప్రకృతిని నేను 8 విధాలుగా పరిణమింపచేస్తా. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ రకముగా 8 విధములుగా నా ప్రకృతిని నేను పరిణమింపచేస్తా. అట్లా పరిణమించినటువంటి నా ప్రకృతికి ఈ సకల ప్రాణులన్నీ కూడా పరవశమైపోతాయి, ఆధీనమైపోతాయి. ఆ రకంగా నా ప్రకృతికి వశమైనటువంటి, నా ప్రకృతికి ఆధీనమైనటువంటి ఈ సకల ప్రాణులన్నింటినీ కూడా ఆయా కాలములలో దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాలుగా నేనే పుట్టిస్తూ ఉంటా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను సృష్టి కార్యమును చేసేటటువంటి విధానాన్ని చెబుతూ ఉన్నాడు. పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి ఈ సృష్టిని మనము గమనించినప్పుడల్లా ఇది భగవానుని యొక్క ప్రకృతి విచిత్రమైన పరిణామ ప్రభావమే అనేటటువంటి స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావటము కోసము ఆ శ్రీమన్నారాయణుని శ్రీచరణారవిందములనే శరణు వేడుకుంటూ భగవానుని యొక్క పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతేర్వశాత్. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం.
ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీమన్నారాయణుడు దేవతలతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ దేవతలారా, మీరు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని శరీరాన్ని యాచించండి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, అశ్వినీ దేవతలు ఆ దధీచి మహర్షి వద్దకు వెళ్ళి ఋషిప్రవర్గ్యము అనేటటువంటి బ్రహ్మ విద్యను ఉపదేశం చేయమని అడిగారు. అప్పుడు దధీచి ఏమన్నాడంటే, ఓ దేవతలారా, ఇప్పుడు నేను యజ్ఞం చేస్తున్నా, అందుకని ఇప్పుడు ఉపదేశించకూడదు, తర్వాత రండి అన్నాడు. అయితే ఇంద్రుడికి ఆ విషయం తెలిసింది. అశ్వినీ దేవతలు ఆ విద్యను గ్రహిస్తే వారికి తేజశక్తి పెరుగుతుందని దానిని సహించలేక ఇంద్రుడు దధ్యంచుని దగ్గరికి, అంటే దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి, ఆ విద్యను నువ్వు ఎవ్వరికీ ఉపదేశించవద్దు అని, ఒకవేళ ఉపదేశిస్తే నీ శిరచ్ఛేదనం చేస్తా అని ఇంద్రుడు దధీచితో అన్నాడు. సరే, తర్వాత కొంతకాలానికి అశ్వినీ దేవతలు మళ్ళీ దధీచి మహర్షి వద్దకు వచ్చారు. ఆ విద్యను ఉపదేశించమన్నారు.
ఆ దధీచి మహర్షి వారితో చెప్పాడు, ఇంద్రుడు తన శిరస్సును ఛేదిస్తానన్నాడు, అందుకే చెప్పలేను అని దధ్యంచుడు దధీచి అన్నాడు. అప్పుడు అశ్వినీ దేవతలు ఏమన్నారంటే, ఓ దధీచి మహర్షి, అయితే మేము ఇప్పుడేం చేస్తామంటే నీ శిరస్సును ఛేదించి అశ్వశిరస్సును అంటే ఒక గుర్రపు తలను నీకు పెడతాం. ఆ అశ్వశిరస్సుతో నువ్వు మాకు ఆ విద్యను ఉపదేశించు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, ఈ విద్యను ఉపదేశించావని తెలవగానే వచ్చి నీ శిరచ్ఛేదనం చేస్తాడు. అయితే అతడు ఛేదించినటువంటిది అశ్వశిరస్సే కనుక మేము మళ్ళీ వచ్చి నీకు నీ సహజమైనటువంటి శిరస్సును పెట్టి నిన్ను రక్షిస్తాం అని అన్నారు. అప్పుడు ఇక దధీచి మహర్షి సరే అని వారికి ఆ విద్యను ఉపదేశించాడు. ఇంద్రుడు వచ్చాడు, శిరచ్ఛేదనం చేశాడు. అశ్విని దేవతలు మళ్ళీ సహజమైనటువంటి శిరస్సును దధీచి మహర్షికి పెట్టి రక్షించారు. అయితే ఓ దేవతలారా, యద్వా అశ్వశిరోనామా తయోః అమరతాం వ్యధాత్. ఆ అశ్వశిరస్సుతో దధీచి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య వలన అశ్వినీ దేవతలకు అమరత్వం వచ్చింది. ఆ బ్రహ్మ విద్యను అశ్వశిరము అని కూడా అంటారు అంటూ శ్రీమన్నారాయణుడు దేవతలకు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 8వ శ్లోకము. ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వామవష్టభ్యా విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.